వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. పాముకాటుతో మృతి చెందిన సాయి వినీత్ తల్లిదండ్రులు టెక్కలి ఇందిరానగర్ జంక్షన్ వద్ద తమ నిరసనను తెలియజేశారు. ఇటీవల కాలంలో టెక్కలి నియోజకవర్గం చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన సాయి వినీత్ అనే 12 ఏళ్ల యువకుడు పాముకాటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని తల్లిదండ్రులు దాసరి మురళీ నిరోష టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ లో తమ బిడ్డ చావుకి కారణం టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది అని ఆరోపిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం అనే విషయం టెక్కలిలో చర్చనీయాంశంగా మారింది. తమ కొడుకు చావుకు కారణం టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం అంటూ ఆరోపించారు. తమకు కలిగే కడుపు కోత ఏ తల్లిదండ్రులకు కలగకూడదనే ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సకాలానికి కొడుకుని ఆసుపత్రికి తీసుకువెళ్లిన వైద్యులు ముళ్లు గుచ్చుకుని ఉంటుందని ధీమాగా వైద్య పరీక్షలు చేయడంతోనే ఇలా జరిగిందంటూ తమ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అందరూ తమ్ముడే అనే వాళ్ళు, నాకు కొడుకేనే ఎవరైనా వాళ్ళు కాదు. నా సాయి నన్ను విడిచిలా నిర్లక్ష్యం వల్ల నన్ను విడిచి వెళ్ళిపోండు. నా సాయి ఇద్దరు అలా బ్రదర్స్ లాగా ఉండాలనుకుంటే ధైర్యంతో ఉండాలి. మా అందరం అలా బ్రదర్స్ నాకు పుట్టారు, అలా బ్రదర్స్ పుట్టారు అనుకోండి. దాన్ని నా ప్రతిబింబం నా పక్కన ఉన్న దాన్ని గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. నా గర్వము నా ధైర్యం అంత గర్వం కోల్పోయేలా చేసింది, నిర్లక్ష్యమే చేసింది. ప్రైవేట్కి నమ్ముకున్నాయేమో, నా ప్రాణం బ్రతుకున్నాయేమో. ఒక్క మాట చెప్పుండి ప్రైవేట్కి తరలిస్తున్నాను. మా వల్ల కాదు, మేమేం చేయలేమమ్మా, మీరు ఎక్కడికో పట్టుకెళ్ళిపోయింది. నేను ఒకే ఒక మాట చెప్పుంటే మేము ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోయింది మా బాబుకి. ఆ మాట కూడా చెప్పలేదు ఆ డాక్టర్. కనీసం 3 గంటలు వెయిట్ చేయించి పాము కాటు కరిచిన వ్యక్తికి బెంచ్ మీద పడుకోబెట్టి పెడతారు. ఎవరైనా నడిపిస్తారా? బెంచ్ మీద కూర్చుని పెడతారు. బెడ్ మీద పడుకుని పెట్టి వెచ్చ మీద కొట్టులు కట్టి ట్రీట్మెంట్ చేస్తారు. నడిపించి జ్యూసులు పట్టించి నీళ్లు పట్టించి అన్ని చేశారు మా బాబుకి. నిర్లక్ష్యం. మా బాబు మీ తల్లిదండ్రులు గవర్నమెంట్కి ఏం అన్యాయం చేశాం, మా కుటుంబ సభ్యులు మాకెంత అన్యాయం చేసి శోక సంద్రంలో మునిగించినారు. మేమేం ఎవరికి అన్యాయం చేయలేదు. మాకు గవర్నమెంట్ మాకెంత అన్యాయం చేసింది. సరైన వైద్యులు లేరు. 200 పడకల హాస్పిటల్ కట్టించానని చెప్పుకుంటున్నాం కానీ మన హాస్పిటల్లో సరైన వైద్యులు లేదు సార్. చిన్న పాము కాటుకో జ్వరం వచ్చినా శ్రీకాకుళం ఆసుపత్రికి రిఫర్ చేయడమే తప్ప కానీ ఇక్కడ ట్రీట్మెంట్ చేసే ఆలోచన డాక్టర్లకి లేదు సార్. పెద్ద హాస్పిటల్ కట్టేసి దాంట్లో సరైన డాక్టర్లు లేకపోతే దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి. మాకు జరిగిన కడుపు కోత ఏ తల్లిదండ్రులకు కూడా జరగకూడదు. మా ఆవేదన కేవలం ఇదే. మా కుమారు చనిపోయిన మా కుమారుని ఎవరు తీసుకురాలేరు, కానీ మాకు జరిగిన ఈ కడుపు కోత మరి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. పెద్ద హాస్పిటల్ కట్టేసి అందులో డాక్టర్లు లేకపోతే సుఖమేముంది. పెద్ద స్కూల్ కట్టేస్తే దాంట్లో ఉపాధ్యాయులు ఉండరు. అలాగ అయిపోయింది మన వైద్యం ఇక్కడ. మంచి వైద్యం కోసం కోట్లు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటళ్లు నిర్మాణం చేసినప్పటికీ సకాలంలో వైద్యం అందించే వైద్యులు కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించాలని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు, ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లపై ఆదివారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు, ఈవీఎంలలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాల టాబులేషన్ మరియు ఎన్కోర్ లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టాట్యూటరీ నివేదిక, రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీలోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం మరియు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా ఎన్నికల అధికారులతో ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరంగా మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ హాజరయ్యారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న స్నేహాల్ ప్రతాప్ భోస్లే. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం మహారాష్ట్ర ఐఏఎస్ స్నేహాల్ ప్రతాప్ భోస్లే దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనస్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ అందజేశారు.
లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంజిల్ జిల్లాని సమూన్ తెలియజేశారు. ఈ నెల 4వ తారీఖున ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మంజిల్ జిల్లాని సమూన్ తెలిపారు. 2000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి కౌంటింగ్ విధులకు కేటాయించామని తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ అధికారికంగా ప్రారంభమవుతుందని, ఆంధ్రవలస నియోజకవర్గం నుంచి తొలి ఫలితం, చివరిగా పాతపట్నం ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. రౌండ్స్ మనం చూస్తే ఈవీఎం రౌండ్స్ ఆంధ్రవలసలో లోయెస్ట్ రౌండ్స్ ఉంటాయి, 19 రౌండ్స్. ఇది ప్రతి హాల్లో 14 ఈవీఎం టేబుల్స్ పెట్టడం జరిగింది. సో 19 రౌండ్స్ లో ఆంధ్రవలస ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ అవుతున్నది. పాతపట్నంలో హైయెస్ట్ రౌండ్స్ ఉంటాయి జిల్లాలో, 24 రౌండ్స్ లో కంప్లీట్ అవుతున్నది ఈవీఎం కౌంటింగ్. కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంజిల్ జిల్లాని సమూన్ మాట్లాడుతూ, జిల్లాలో కౌంటింగ్ కోసం 17 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామని, 112 ఈవీఎంలను లెక్కించే టేబుళ్లు, 30 పోస్టల్ బ్యాలెట్ లెక్కించే టేబుల్స్ ఉంటాయన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కాగా అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పోలీస్ సిబ్బంది, ఏపీఎస్సీ, ఐటీబీపీతో కలిసి 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆర్ఓ, ఏఆర్ఓ, అబ్జర్వర్, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత కౌంటింగ్ ముగిసే వరకు ఉండవచ్చని, అయితే ఒకసారి వెళ్లిపోతే మళ్లీ లోపలికి అనుమతించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. 5 వైద్య ఆరోగ్య శాఖ బృందాలు, 2 అంబులెన్స్లు, ఫైర్ సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. మార్నింగ్ 8 o'clock నుంచి శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ఎచ్చెర్లలో అక్కడ చేయడం జరుగుతున్నది. ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన, అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కూడా అక్కడే కౌంటింగ్ అవుతున్నది. సో కౌంటింగ్ కోసం ఆల్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. టోటల్ 112 ఈవీఎం టేబుల్స్లో కౌంటింగ్ చేయడం జరుగుతున్నది. అండ్ 29 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఫర్ 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ తాలూకా 112 ఈవీఎం టేబుల్స్, అదేవిధంగా 29 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్లో కౌంటింగ్ అవుతున్నది. ప్రతి రౌండ్ తర్వాత రౌండ్ వైజ్ ట్రెండ్ కానీ రిజల్ట్ కానీ ఇవి మొత్తం అక్కడ హాల్లో షేర్ చేయడం జరుగుతున్నది. దాంతోపాటు మీడియాకి కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతున్నది. సెపరేట్ అరేంజ్మెంట్ దానికోసం పెట్టడం ఆల్రెడీ జరిగింది. కౌంటింగ్ స్టాఫ్ సంబంధించిన ఆల్రెడీ ఆల్ కౌంటింగ్ స్టాఫ్ వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ట్రైనింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ర్యాండమైజేషన్ ప్రాసెస్ ద్వారా ఆ కౌంటింగ్ స్టాఫ్ని మనం సెలెక్ట్ చేస్తున్నాము. దాని ప్రకారమే వాళ్ళకి టేబుల్స్ కూడా అలాట్ చేస్తాము. కౌంటింగ్ హాల్ లోపల మొబైల్ ఫోన్స్ కానీ, అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, ఎనీ అదర్ రిస్ట్రిక్టెడ్ ఐటమ్ కానీ అసలు మనం అలౌ చేయము. ఇది ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఉంది. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ ఆల్ క్యాండిడేట్స్ ఆల్సో ఇస్ దట్ ఖచ్చితంగా మీరు యూ షుడ్ నాట్ క్యారీ యువర్ మొబైల్ ఫోన్స్, యూ షుడ్ నాట్ క్యారీ ఎనీ రిస్ట్రిక్టెడ్ ఆర్ ప్రొహిబిటెడ్ ఐటమ్, ఎందుకంటే అక్కడ మనం ఎలా లోపల చేయము. ఆల్ అదర్ బేసిక్ అరేంజ్మెంట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ కార్డన్స్ 3 పెరిమీటర్స్ ఉంటాయి దానికి. సో ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. 144 కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా రిస్ట్రిక్షన్ ఆన్ లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్, డీజిల్ కానీ, ఫైర్ క్రాకర్స్ కానీ దానికి కూడా రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. కౌంటింగ్ రోజున 24 గంటల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు సెక్షన్ 144 అమల్లోకి వస్తుందని ఎస్పీ రాధిక పేర్కొన్నారు. అభ్యర్థులు, పార్టీలు ఎవరు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని, ఉల్లంఘించిన వారికి అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ రోజున శివాని ఇంజనీరింగ్ కళాశాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించామని, కౌంటింగ్ హాజరయ్యే సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తమతో ఎలాంటి మొబైల్స్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ హాల్ దగ్గర, అదే మాదిరిగా జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్ జరుగుతున్న సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి దాదాపు 1460 మందితో మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా 55 పికెట్లను వేయడం జరిగిందండి. ఈ పికెట్స్ సమస్యాత్మకమైనటువంటి గ్రామాలలో వేశాము. అదే మాదిరిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు, జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు, ముఖ్యమైనటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్రెట్ ఉంటుందని మనము భావించి ఉన్నామో అలాంటి వాళ్ళ ఇండ్ల దగ్గర కూడా, రెసిడెన్సెస్ దగ్గర కూడా పికెట్స్ వేయడం జరిగింది. ఇంతే కాకుండా ప్రతి నియోజకవర్గానికి కూడా
3 చొప్పున క్యూఆర్టీస్ లేదా స్ట్రైకింగ్ ఫోర్స్ క్విక్ రియాక్షన్ టీమ్స్ అనేది సిఐల ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా నిరంతరం గస్తీ తిరుగుతూ వెహికల్స్ ద్వారా ఎక్కడ కూడా జనాల గుంపులుగా చేరడం కానీ ఎటువంటి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల సమస్యను కలిగించకుండా తిరుగుతూ ఉంటారు. ఎవరైనా ఇబ్బంది కలిగించినట్లయితే వాళ్ళని పికప్ పార్టీస్ ద్వారా లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి 151 సిఆర్పిసి కింద ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచినటువంటి అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడము, బాణసంచా కాల్చడం కూడా నిషేధించడం అయింది. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసి కేవలం అభ్యర్థి లేదా ఏజెంట్, అది కూడా గుర్తింపు కార్డు ఉన్నటువంటి వాళ్లను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. వేరే ఎవరైనా సరే కుతూహలంగా గానీ అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని కూడా రావడానికి అనుమతి లేదు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి, కౌంటింగ్ ఏజెంట్స్ కి విజ్ఞప్తి, కేవలం మీరు మాత్రమే రావాలి. మీ వాహనాలకు అక్కడ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. వెహికల్ చెక్ చేసి పంపిస్తాము. ఎటువంటి మొబైల్ ఫోన్స్ తీసుకురావడానికి లేదు, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడానికి లేదు, క్యాలిక్యులేటర్స్ కూడా తీసుకురావడానికి లేదు. అట్లే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి, సంయమనం పాటించండి, మీ యొక్క భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి. ఫలితాలు ఎలా వచ్చినా సరే శాంతియుతంగా మనమంతా కూడా శ్రీకాకుళం ప్రశాంత వాతావరణం ఉండేటట్లు చూసుకోవాలి. అదే మాదిరిగా ఫలితాలు వస్తున్న సమయంలో జిల్లాలో ఎవరైనా శాంతి భద్రతల సమస్య కలిగించాలని చూసినట్లయితే వాళ్ల మీద కూడా సూటబుల్ సెక్షన్స్ మీద కేసు పెట్టడం జరుగుతుంది. అందువల్ల అలాంటివి ఏమీ రాకుండా ఉండడానికి అందరూ పోలీసులకి సహకరిస్తారని, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలో 55 పికెట్స్ ఏర్పాటు చేశామని, నియోజకవర్గానికి 3 చొప్పున క్వాడ్ బృందాలు తిరుగుతాయని, ఎక్కడైనా అలజడులకు పాల్పడినా వారిని ఈ బృందాలు అదుపులోకి తీసుకుంటాయని పేర్కొన్నారు. బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని, ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో 4877 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కౌంటింగ్ సిబ్బందికి 2వ విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశామని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మంజిర్ జిలానీ సమూన్ తెలియజేశారు. కౌంటింగ్ సిబ్బందికి 2వ విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజిర్ జిలానీ సమూన్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణలో భాగంగా ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలకులు శేఖర్ విద్యార్థి, తలత్ పర్వేజ్, ఇక్బాల్ రోహిల్, అనుజా కుమార్ దాస్ సంయుక్త పర్యవేక్షణలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ప్రకారం కౌంటింగ్ సిబ్బందికి నియామక ఉత్తర్వులను అందజేయడం జరుగుతుందన్నారు. తుది విడత కౌంటింగ్ రోజున ఆయా కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహిస్తామన్నారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, టెక్కలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, పలాస నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భరత్ నాయక్ తదితరులు హాజరయ్యారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. వైశాఖ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆదివారం సాయంత్రం 3:30 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన పరిశీలకులు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజిర్ జిలానీ సమూన్ ఆదేశించారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను నియోజకవర్గాల వారీగా జిల్లా కలెక్టర్ మంజిర్ జిలానీ సమూన్ తో కలిసి పరిశీలకులు శేఖర్ విద్యార్థి, తలత్ పర్వేజ్, ఇక్బాల్ సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ ఏర్పాట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించి సందర్శకుల పుస్తకాల్లో సంతకం చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ రోజున ఈవీఎంలను కౌంటింగ్ గదులకు తీసుకువచ్చే విధానాన్ని పరిశీలించారు.
అనంతరం అక్కడి నుండి పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. అంబులెన్స్ల నిలుపు స్థలం, వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయిస్తున్న స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ తదితరమైనవి ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, జడ్పీసీఈఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.